ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దుద్దుగూరు గ్రామంలో తెల్లం బాలరాజు క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పోలవరం నియోజకవర్గం అంటే పోలవరం ప్రాజెక్టు గుర్తుకొస్తుంది. కానీ ఈరోజు పోలవరం నియోజకవర్గం అంటే అవినీతికి అరాచకానికి చిరునామాగా మారింది. ఎందుకంటే ఇద్దరు కూటమి ఆఖరి నాయకులు ఫోన్ సంభాషణ జరగడం, ఆ ఫోన్ సంభాషణలో ప్రస్తుత ఎమ్మెల్యే చిర్రి బాలరాజు 100 కోట్లు సంపాదించారని ఇరువురు నాయకులు మాట్లాడడం ఈరోజు సంచలనాన్ని సృష్టిస్తుంది. ఈ ఆరోపణల మీద చిర్రి బాలరాజు మాట్లాడకుండా తనపై వచ్చిన ఆరోపణల్ని నుండి తప్పించుకోవడానికి ఈరోజు అక్కస్తో ఈరోజు నా మీద కూడా చిర్రి బాలరాజు ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు వారి కూటమి నాయకులే ఫోన్ సంభాషణలో మరి ఆయన యొక్క 100 కోట్ల విషయాన్ని బట్టబయలు చేశారు. ఆ కూటమి నాయకుల్ని మరి అడిగే దమ్ము ధైర్యం లేదో ఏంటో కానీ తెల్లం బాలరాజు మీద పడ్డాడు. ఆయన తెల్లం బాలరాజు బండారం బయట పెట్టడానికి నువ్వేం బండారం బయట పెట్టక్కర్లేదు. నా బండారం అంతా కూడా ఈ పోలవరం నియోజక ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఒకసారి కాదు 3 సార్లు నన్ను ఎమ్మెల్యేగా చేసిన ప్రజలు. నా కుటుంబం 40 సంవత్సరాల రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్న కుటుంబం నాది. నా తండ్రి కీర్తిశేషులు తెల్లం చిన్నవడ్డి గారు వార్డు మెంబర్గా ఇక్కడ పనిచేశాడు, ఉప సర్పంచ్గా పనిచేశాడు, సర్పంచ్గా పనిచేశాడు, ఎంపీపీగా పనిచేశాడు, జడ్పీటీసీగా పనిచేశాడు. 1989లో ఎమ్మెల్యే కూడా పోటీ చేశాడు. ఆయన స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చాను. దివంగత నేత రాజశేఖర్ గారి యొక్క స్ఫూర్తితో ప్రోత్సాహంతో నేను మొదటిసారి 2024లో ఎమ్మెల్యే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ప్రజా జీవితంలోనే ఉన్నాను. చిర్రి బాలరాజు గారు ఎమ్మెల్యే గారు అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన సూటిగా నేను అడుగుతున్నా, మీ మీద ఆరోపణలు చేసింది మీ కూటమి నాయకులు, మీ ఆగ్ర నాయకులు, మీ కూటమి నాయకులు. వాళ్ళిద్దరు సంభాషణలో జరిగితే వాళ్ళని నిలదీయకుండా, వాళ్ళని ప్రశ్నించకుండా, వాళ్ళ మీద నువ్వు ఏడవకుండా ఈరోజు నా మీద ఎందుకు ఏడుస్తున్నావు? మధ్యలో నేనేం చేశాను? మధ్యలో నాకేం సంబంధం? పిచ్చి పిచ్చిగా ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు. కొంతలు లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాధ్యతతో మాట్లాడారు. బాధ్యత రహితంగా ఈరోజు మాట్లాడుతున్నాడు. ఫోన్ సంభాషణలో మాట్లాడారో ఆ నాయకుల పైన నువ్వు న్యాయస్థానానికి వెళ్ళు, న్యాయస్థానంలో బోర్డులో నిలబెట్టు. అంతేగాని నన్ను ఎందుకు నిలబెడతావు? నాకేం సంబంధం ఇది? నేను నా జీవితం తెలిసిన పుస్తకం లాంటిది. నేను 2004 ఎమ్మెల్యే అయ్యాను. ఈరోజు వరకు కూడా ఇదే ఇంట్లో ఉంటున్నాను. నాకు 6 నెలల్లోనే నేను ఇల్లు కట్టుకోలేదు. ఎక్కడ కూడా నాకు మద్యంలో వాటాలు లేవు. నాకు ఎక్కడ కూడా బెల్ట్ షాపుల్లో నాకు వాటాలు లేవు. నేను ఎక్కడ ఇసుక దోసుకోలేదు. నేను ఎక్కడ మట్టి దోసుకోలేదు. నేను ఎక్కడ కూడా అవినీతి చేయలేదు. ఈరోజు నేను తప్పు చేయలేదని అంటే సరిపోదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ధైర్యపు సంస్థలు ఉన్నాయి, ఎంక్వైరీ చేయించి విచారణ జరిపించాలి. తన నిజాయితీని నువ్వే నిరూపించుకోవాలి. అంతేగాని దొంగ తిరుగుడు సమాధానంతో తప్పించుకొని ఈ ఈ అంశాన్ని డైవర్స్ చేసి పారిపోవాలని చూస్తే వీటికి ప్రజలు హర్షించరు.